శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో 2026 సంవత్సరంలో మార్చి నెలలో గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. 2026 సంవత్సరంలో మార్చి నెల శ్రీ విశ్వవసు నామ సంవత్సరం పాల్గొన శుక్ల త్రయోదశి తిథి మార్చి 1 ఆదివారంతో ప్రారంభమయ్యి శ్రీ పరాభవ నామ సంవత్సరం చైత్ర శుక్ల త్రయోదశి తిథి మంగళవారం మార్చి 31వ తేదీతో అయితే ముగుస్తుంది. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మార్చి నెల పాల్గొన మాసం మరియు చైత్ర మాసాల కలయికతో ఉంటుందండి. పాల్గొన మాసం చైత్ర మాసం శుభమాసాలే. కాబట్టి ఈ మార్చి నెలలో శుభకార్యాలు నిర్వహించుకోవడానికి శుభముహూర్తాలు అయితే ఉన్నాయి. అవి ఎప్పుడెప్పుడు ఉన్నాయనేది ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ 2026 సంవత్సరంలో మార్చి నెలలో నూతన గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయని అంటే మార్చి 1వ తేదీ ఆదివారం త్రయోదశి తిథి పుష్యమి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అద్దెలు మారడానికి ఇంకా భూ రిజిస్ట్రేషన్ లాంటివి చేయించుకోవడానికి అనుకూలంగా ఉంది. మార్చి 2 సోమవారం. ఈ రోజు చతుర్దశి తిథి ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, భూ రిజిస్ట్రేషన్ ఇలా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంది. మార్చి 3 మంగళవారం. ఈ రోజు పౌర్ణమి తిథి మకా నక్షత్రం ఉంది. ఈ రోజు ఓన్లీ అద్దెలు మారడానికి రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 4 బుధవారం. ఈ రోజు పాడిమి తిథి పుబ్బా నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు నూతన గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. మార్చి 5 గురువారం. ఈ రోజు విద్యా తిథి ఉత్తర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు మార్చి 6వ తేదీ శుక్రవారం. ఈ రోజు తదియా తిథి హస్త నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 7 శనివారం. ఈ రోజు చవితి తిథి చిత్తా నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి రిజిస్ట్రేషన్లు ఇలా అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 8 ఆదివారం. ఈ రోజు పంచమి తిథి స్వాతి నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇంకా మార్చి 9 సోమవారం. ఈ రోజు షష్ఠి తిథి విశాఖ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 11 బుధవారం. ఈ రోజు అష్టమి తిథి జ్యేష్ఠ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 12 గురువారం. నవమి తిథి మూల నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, రిజిస్ట్రేషన్లు ఇలా ప్రతి ఒక్క శుభకార్యం నిర్వహించుకోవడానికి రోజు చాలా అనుకూలంగా ఉంది. ఇంకా మార్చి 13 శుక్రవారం. ఈ రోజు దశమి తిథి పూర్వాషాఢ నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 14 శనివారం. ఈ రోజు ఏకాదశి తిథి పూర్తిగా ఉంది. ఉత్తరాషాఢ నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 15 ఆదివారం. ఈ రోజు ఏకాదశి తిథి శ్రవణ నక్షత్రం ఉందండి. ఈ రోజు అద్దెలు మారటానికి ఇంకా భూ రిజిస్ట్రేషన్లు, ల్యాండ్ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 20 శుక్రవారం. ఈ రోజు చైత్ర శుద్ధ విద్యా తిథి రేవతి నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజేనండి. ఈ రోజు గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారటానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. మార్చి 21 శనివారం. ఈ రోజు తదియా తిథి అశ్విని నక్షత్రం ఉందండి. ఈ రోజు కూడా మంచి రోజే. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు అంటే గృహ ప్రవేశం, శంకుస్థాపన, అద్దెలు మారడానికి, నూతన గృహాలు ప్రారంభించడానికి ఇలా అన్నిటికీ కూడా అనుకూలంగా ఉంది. మార్చి 22 ఆదివారం. ఈ రోజు చవితి తిథి భరణి నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు అద్దెలు మారడానికి, రిజిస్ట్రేషన్లకు మాత్రమే అనుకూలంగా ఉంది. మార్చి 23 సోమవారం. ఈ రోజు పంచమి తిథి కృతికా నక్షత్రం ఉంది. ఈ రోజు మంచి రోజేనండి. ఈ రోజు గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు, గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దెలు మారటానికి ఇలా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవడానికి అనుకూలంగా ఉంది. మార్చి 25 బుధవారం. ఈ రోజు సప్తమి తిథి మృగశిర నక్షత్రం ఉందండి. ఈ రోజు మంచి రోజే. ఈ రోజు గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇంకా మార్చి 26 గురువారం. ఈ రోజు అష్టమి తిథి ఆరుద్ర నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. మార్చి 27 శుక్రవారం. ఈ రోజు నవమి తిథి పునర్వసు నక్షత్రం ఉంది. ఈ రోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు.
మార్చి 28 శనివారం. ఈరోజు దశమి తిథి, పుష్యమి నక్షత్రం ఉంది. ఈరోజు కూడా గృహానికి సంబంధించినటువంటి గృహ ప్రవేశం, గృహారంభం, శంకుస్థాపన, అద్దీలు మారడానికి, రిజిస్ట్రేషన్లు, ఇలా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు ఈరోజు నిర్వహించుకోవచ్చు. మార్చి 29 ఆదివారం. ఈరోజు ఏకాదశి తిథి, ఆశ్లేష నక్షత్రం ఉంది. ఈరోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలను మీరు నిర్వహించుకోవచ్చు. మార్చి 30 సోమవారం. ఈరోజు ద్వాదశి తిథి, మకా నక్షత్రం ఉంది. ఈరోజు కూడా గృహానికి సంబంధించినటువంటి అన్ని శుభకార్యాలు నిర్వహించుకోవచ్చు. ఇవండి 2026 సంవత్సరంలో మార్చి నెలలో గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవడానికి శుభముహూర్త తేదీలు అయితే మీ జన్మ లేదా నామనక్షత్రాన్ని చూసుకుని మీకు ఏ రోజు అనుకూలంగా ఉంటుందో ఆ గృహానికి సంబంధించినటువంటి శుభకార్యాలన్నీ కూడా నిర్వహించుకోవచ్చు. అంతేనండి, చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.